హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఎంగేజ్మెంట్ ముందు రోజు అనమాట. నేనంతా ఆఫీస్ వర్క్ అయితే ఫినిష్ చేసేసుకొని ఇక మెహందీ అయితే పెట్టుకుంటున్నాను. అప్పుడు ఒక 4 o'clock అలా అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక తర్వాత మళ్ళీ పెళ్లి కూతురు వేసుకుంటే నాకు వేసే వాళ్ళు ఉండరు, ఇప్పుడే వేసేసుకుంటే అయిపోతుంది అనేసి ఇక నేనైతే 1 హ్యాండ్కి అయితే ఆల్రెడీ అయితే వేసేసింది అనమాట. దాన్ని కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత ఇక సెకండ్ హ్యాండ్కి అయితే స్టార్ట్ చేసేసాము. ఇలా మొత్తం అయితే హ్యాండ్స్కి అయితే వేసేసుకున్నాను. తొందరగా సింపుల్గా వేసుకున్నాను. మళ్ళీ పెళ్లి దగ్గరలోనే ఉంది కదా, మంచిగా వేసుకోవచ్చు పెళ్ళికి అనేసి, మళ్ళీ పోద్దా అనేసి ఇలా సింపుల్గా అయితే వేయించుకున్నాను. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నాకు పండాక అయితే చాలా బాగా అనిపించింది. నాకు కొంచెం హీట్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా పండిపోతుంది. మా పుషక్ అయితే అస్సలకే పండదు. తనైతే ఒక 2-3 hours అయితే అలా పట్టుకుంటుంది. నాకైతే చాలా రెడ్గా పండిపోయింది. నెక్స్ట్ డేకి అయితే బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ కోన్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక ముందు రోజే నెక్స్ట్ డేకి ఎంగేజ్మెంట్ రోజు కట్టుకునే శారీస్ అన్నీ అయితే ముందే అన్నీ సెట్ చేసి అయితే పెట్టుకున్నాము. శారీస్ సెట్ చేసుకున్నాక వాటిపైకి అయితే బ్యాంగిల్స్, జ్యువెలరీ అండ్ హెయిర్ యాక్సెసరీస్, మేకప్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అన్నీ ఏ బాక్స్లోకి ఆ బాక్స్లో అయితే సపరేట్గా అయితే పెట్టేసి అక్కడ అన్నీ సెట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ అందరు చుట్టాల హడావిల్లో ఉంటుంది. మనకి ఏదైతే కావాలనుకుంటామో ఆ టైంకి అయితే అస్సలు దొరకదు. మళ్ళీ అందరికీ ఏమైనా అవసరం ఉంటే అందులోంచి తీస్తూనే ఉంటారు. మళ్ళీ ఆ ఐటెం కావాలంటే మొత్తం వెతికిన అది కళ్ళ ముందే ఉంటుంది, అస్సలు కనిపించదు. అందుకని అయితే ఇంకా దానికి సపరేట్ చేస్తున్నాము. తన జ్యువెలరీ, నా జ్యువెలరీ అన్నీ సపరేట్ పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువ అయితే జ్యువెలరీ ఏం వేసుకోలేదు, జస్ట్ గోల్డ్ది అయితే వేసేసుకున్నాను. ఇక్కడ అదంతా మేమైతే ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 1 హ్యాండ్కి అయితే స్టార్ట్ చేసేసింది. తినే వేసుకుంటుంది అనమాట. ఒక హ్యాండ్కి అయితే మొత్తము. తర్వాత ఒక పక్కన ఒక అక్క ఉంటుంది అనమాట, తనతోటి అడిగిచ్చి 2 హ్యాండ్స్కి అయితే వేసేసుకుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నైటే వచ్చి టెంట్ హౌస్ వాళ్ళు అయితే టెంట్ అయితే వేసి వెళ్ళారనమాట. ఇక ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. ఆ టైంకి అయితే వంట వాళ్ళు అయితే వచ్చారు పక్కూరు నుంచి. అయితే వాళ్ళకి కావాల్సిన వంట ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఒక పడమేసి అందులో అయితే పెట్టుకున్నారన్నమాట. అవన్నీ అయితే ఇక్కడైతే పెట్టి కట్ చేసుకుంటున్నారు. టిఫిన్కి అండ్ ఆఫ్టర్నూన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడైతే మేకను కోసే వాళ్ళు కూడా అయితే వచ్చారనమాట. ఇక మేకను అయితే తెల్లారేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది, తెల్లారింది. ఇక చూడండి వర్షం అయితే ఎంత చల్లగా ఉంటుందో ముందర. ఇక ఈ టెంట్ హౌస్ అంతా వేసేసిన తర్వాత ఇక డెకరేషన్ వాళ్ళు అయితే రావాలన్నమాట, వాళ్ళ కోసమే వెయిటింగ్. ఇక మేమైతే వేడి మంచిగా చలి పెడుతుంది. అసలు చలికాలం పోయినా కూడా ఇక పెళ్ళికైతే మొత్తం మనుషుల కంటే ఎక్కువ కుక్కల హడావిడే ఎక్కువ ఉంది. ఇంకా మంచిగా టీ అయితే తాగేసాము. ఇక వీళ్ళందరూ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి టీ పెట్టియమన్నారు. అందుకని అయితే మా ఉష కష్టపడే వాళ్ళందరి కోసం అయితే ఇక టీ అయితే పెట్టిస్తుంది. ఇక వీళ్ళందరూ అయితే కట్ చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక తెల్లారిపోయింది అనమాట మొత్తమే. ఇక అందరూ వచ్చారు అనేసి ఇక అక్కడ అన్ని ప్రిపరేషన్స్ అయితే అవుతూ ఉన్నాయి. ఇక నేను మార్నింగే లేచేసి ఇక ఫ్లవర్స్ అయితే అన్ని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను అనమాట. అవి అందరు వచ్చిన చుట్టాలకు ఇవ్వడం కోసం అనేసి. కాకపోతే మేమైతే ఇవ్వలేదు, మర్చిపోయాము. ఇక దేవుడి దగ్గర అయితే అన్నీ అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేసి పూజ అయితే మంచిగా అయితే కంప్లీట్ చేసేసాను. ఇక్కడైతే ఉప్మా ప్రిపరేషన్ అయితే జరుగుతుంది మార్నింగ్ టిఫిన్ కోసం అనేసి, వచ్చిన చుట్టాలకు అనేసి. ఇక్కడ ఇంక అన్నీ అయితే కట్ చేసి పెట్టారనమాట ఉప్మా కోసం అనేసి. ఇంకొకటి ఇంకా టమాటా చట్నీ అనమాట దాంట్లోకి, అది కూడా ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది. అన్ని గిన్నెలు అయితే ఖాళీగా ఉన్నాయి. అవన్నీ మటన్ మొత్తం కొట్టిన తర్వాత ఇక గిన్నెలన్నీ గుమగుమలు వచ్చేస్తాయి వంటలు చేస్తుంటే. ఇక మేమైతే ఎండ బాగా కొడుతుందనమాట, టెంట్ సరిపోలేదు, ఇంకొచ్చిన చుట్టాలు ఇలా కూర్చుంటారులే అనేసి ఇంకొకటి ఎక్స్ట్రా అయితే అప్పటికప్పుడు మాట్లాడి వేపిస్తున్నారు. ఇక డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఇక్కడ మొత్తం క్లాత్లు అయితే సెట్ చేసుకుంటున్నారు. ఇక నేనైతే నాకు బాగా ఆకలిస్తుంది. ఇక టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా అక్కడ ఉప్మా ప్రిపరేషన్ అయితే జరుగుతూనే ఉంది. ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిట్ చేస్తూ ఇక లంచ్లోకి తెచ్చిన క్యారెట్లు ఉంటాయి కదా, అవే ఇంట్లో నుంచి తీసుకొని ఒక్కొక్కటి తింటూ ఉన్నాను. ఇక ఇవే ఫ్లవర్స్ అనమాట డెకరేషన్కి సంబంధించినవి. అయితే ఈ ఫ్లవర్స్తోనైతే ఇప్పుడు డెకరేషన్ చేస్తారు. నేనైతే లాస్ట్లో అయితే చూపిస్తాను. నేను ఇంకా అయితే ఇక లోపలికి వచ్చేసి మొత్తం అయితే రెడీ అయిపోయాను. మళ్ళీ హడావిడిలో అయితే నేను రెడీ అవుతానో లేదో టైం అయిపోతుంది అనేసి నేను సింపుల్గా ఇలా జ్యువెలరీ అయితే ఒకటే వేసేసుకొని ఇలా శారీ అయితే కట్టేసుకున్నాను. ఈమె కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇదైతే ఫస్ట్ బట్టలు పెడతారు కదా, అంతకు ముందుకైతే కట్టుకుంది. ఇక్కడ డెకరేషన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. తనైతే మొత్తం క్లీన్ చేస్తుంది. ఇక అబ్బాయి వాళ్ళు అయితే రావాలన్నమాట. ఇదే అనమాట బట్టలు పెట్టే ముందు కట్టుకున్న హాఫ్ శారీ. ఈ హాఫ్ శారీ అయితే శారీ తీసుకొని స్టిచ్ చేయించుకుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, కుదిరింది, మంచిగా కుదిరింది. తనే కుట్టుకుంది. దానిపైకి సింపుల్గా జ్యువెలరీ అయితే వేసేసుకుంది. ఇక అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్లు అయితే చేసేసి టీ కూడా తాగేసిన తర్వాత అండ్ స్టేజ్ పై అయితే వచ్చారు. ఫస్ట్ అయితే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అబ్బాయి వాళ్ళు చాలా లేట్గా వచ్చారు, 12 o'clock అలా. అది ఎక్కేసరికి 1 అయిపోయింది. ఇక అబ్బాయిని అండ్ తోటి పెళ్లి కొడుకుని ఇద్దరిని కూర్చోబెట్టేసి వాళ్ళకైతే బట్టలు అయితే మేమిద్దరం పెట్టాలన్నమాట. అవైతే పెడుతున్నాను. ఇంకా నేనైతే మొత్తం అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేను, అందుకని సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి.
అబ్బాయికి బట్టలు అయితే పెట్టేసి అక్షింతలు అయితే వేసేసాము. ఇవన్నీ చేస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక అబ్బాయికి పెట్టడం అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే కూర్చున్నారనమాట. వాళ్ళ అక్క బావ వాళ్ళ మమ్మీ వాళ్ళందరికీ కూడా మేమైతే కుడుకలు అయితే పెట్టేసి అండ్ బట్టలు అయితే పెట్టేసామన్నమాట. ఇక బట్టలు అయితే పెట్టేసినాం. అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ బట్టలు పెడుతుంటే. మేము ఎంత పెద్దలం అయిపోయినామో, అప్పుడు పెళ్లి చేసుకుంటే ఎన్ని బాధ్యతలా అనిపించింది. నాకైతే కొత్తగా అనిపిస్తుంది ఇవన్నీ చేస్తుంటేనైతే. మీకు ఎలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ జరిగిందా? అంటే ఎమ్మటే పెళ్ళి కాగానే ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా కొత్తగా అనిపించడం, అవి తెలుసుకోవడం అయితే ఇంకా బెటర్ ఏమో అనిపించింది. నెక్స్ట్ టైంకి ఎప్పుడైనా యూజ్ అయితే ఎవరిని అడగకుండా అనిపించింది. ఇక మేమైతే అందరికైతే బట్టలు అయితే పెట్టేసాము. కూడా ఇంకా మాకు కూడా అయితే అందరికీ ఫస్ట్ పుష్పకు పెట్టిన తర్వాత మా అందరికీ కూడా బట్టలు అయితే పెట్టేశారనమాట. ఇక మేమందరం అయితే అక్కడి నుంచి లేచిన తర్వాత ఫస్ట్ ఇక అబ్బాయి అండ్ అమ్మాయి అయితే బట్టలు అయితే మార్చుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఇక ఫస్ట్ అబ్బాయి అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు. ఇంకా అమ్మాయికి అయితే కొంచెం టైం పడుతుంది కదా అనేసి ఫస్ట్ అయితే అబ్బాయి వాళ్ళ సైడ్ అంట వాళ్ళకి ఇట్లా వడి నింపడం అయితే అలా ఉందన్నమాట. మాకేమో ఎవరికి తెలియదు ఇట్లా అబ్బాయిలకి వడి నింపుతారనేసి. బియ్యం అయితే పోస్తారు తెలుసు కానీ ఇలా ఫ్రూట్స్ నింపుతారని అయితే తెలియదు అనమాట. ఇదే ఫస్ట్ టైము తెలుసుకోవడం అయితే ఫస్ట్ అయితే అబ్బాయిని కూర్చోబెట్టి పక్కన తోటి పెళ్ళికొడుకును కూర్చోబెట్టేసి ఇంకా అమ్మాయి రాలే కాబట్టి మెల్లో అయితే తువాలైతే ఒక మెడల మీద వేసేసి ఇంకో తువాల కూడా వేసి అందులో అయితే వడి నింపుతున్నారు ఫ్రూట్స్ తోటి. అయితే ఫస్ట్ అందులో అయితే పసుపు కుంకుమ గంధం అలా వేసి దాంట్లో ఇలా ఫ్రూట్స్ అయితే పెడుతున్నారన్నమాట. పెట్టినప్పుడల్లా టూ పెట్టాలని ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ మాకైతే చెప్తున్నారు. మా చందుకు కొత్త కాబట్టి చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నట్టుంది. చాలా ఇబ్బంది పడుతున్నాడు చేస్తుంటే నాకు అక్కడ. అప్పుడే నేను వీడియో తీశాను. ఇక అయితే అమ్మాయి కూడా చేంజ్ చేసుకొని వచ్చేసింది అనమాట. ఇక అమ్మాయిని కూడా కూర్చోబెట్టేసి ఫస్ట్ తనకైతే తీసుకొచ్చారు ఫ్లవర్స్. అవైతే పిన్నులు తీసుకొచ్చి ఇలా హెయిర్కి అయితే పెట్టేస్తున్నారనమాట. అవి చాలా పెద్ద తెచ్చారు, తనకైతే పట్టట్లేవు. నా 5-6 పిన్నులు అయితే పెట్టాల్సి వచ్చింది. ఇక ఇక్కడైతే మెడల పైన శారీ వేసి ఈమెకు కూడా సేమ్ ఫ్రూట్స్ తోటి అయితే వడి నింపుతారనమాట. ముత్తైదులందరూ అయితే కలిసేసి. అందుకని అయితే ఇక్కడ సీర అయితే సెట్ చేస్తున్నారు. అది కొంచెం సిఫాన్ చీర అవ్వడం వల్ల మొత్తం అయితే జారిపోతుంది, సరిగా పెట్టనిక రావట్లేదు వాళ్ళకి. ఇక తర్వాత సెట్ చేసేసి మెడల మీద అయితే వేసేసి ఇక్కడ వడి అయితే నింపుతున్నారనమాట. సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ లేడీస్ అండ్ అక్కడ జెంట్స్ అంతే సేమ్ ప్రాసెస్ అనమాట. మాకు ఎప్పుడు తెలియకపోవడం వల్ల కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అంతేగాని అందరికీ సేమ్ ఒకేలాగా ఉంది. ఇక తినకు కూడా మొత్తం అయితే ఒడి అయితే నింపేశారనమాట. ఇలా ఒడి నింపిన తర్వాత ఇక అవి తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెట్టేసి నివాళీలతోటి దండం పెట్టుకొని ఇక బయటకు అయితే వచ్చేసింది అనమాట. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక అబ్బాయి అమ్మాయి అయితే లాస్ట్కి ఫైనల్గా అయితే ఒక దగ్గరికి అయితే వచ్చేసారు. అప్పుడైతే 3 o'clock అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. మేము ఆ రోజు అయితే లగ్గం అయితే పెట్టుకోలేదనమాట, లగ్న పత్రిక రాసుకోలేదు. ఇక అయ్యగారు రాకపోవడం వల్ల అందరికీ ఓన్ డెసిషన్ అయిపోయాయి, అందుకనే చాలా లేట్ అయిపోయింది. అప్పటికి 3 o'clock. అందరైతే వెయిట్ చేస్తున్నారు ఫుడ్ ఎప్పుడు పెడతారా అనేసి వచ్చిన చుట్టాలందరూ. ఎందుకంటే టైం దాటిపోతే అసలు ఎవరికి తినాలనిపించదు. కాకపోతే ఇక ఏం చేస్తాం, మీకు కొన్ని అరేంజ్మెంట్స్ కాలేదు కాబట్టి అందరు వెయిట్ చేయాల్సిందే. ఇక మేమైతే తెచ్చిన దండలు ఉంటాయి కదా, అవైతే ఎవరు తెచ్చారో వాళ్ళతోటి ఒక జంటతోటి అయితే ఇలా దండలు అయితే ఇప్పించారనమాట వాళ్ళకి. ఫస్ట్ మేము ఇంకా ఆడపల్లి వాళ్ళం కాబట్టి మా చేతి అయితే ఇప్పించారు. ఆ దండలు అయితే ఇక్కడ వీళ్ళైతే చేంజ్ చేసుకుంటున్నారు. ఇలా చేంజ్ చేసుకున్నాక దండలు వేసుకుంటే ఆ పెళ్లి కళ వేరే డిఫరెంట్గా వస్తుంది కదా, అసలు మస్తు
అనిపించారనమాట దండలు మార్చుకున్న తర్వాత. ఇక వచ్చిన చుట్టాలందరూ అయితే వీళ్ళే అనమాట. అందరు చూస్తూ ఉన్నారు కూర్చొని అయితే. ఇక ఎప్పుడెప్పుడైతే అప్పటికైతే అందరికీ ఆకలిస్తూ ఉంది అసలు. ఇక ఏమనలేకపోయి చూసుకుంటూ కూర్చోవడం తప్ప ఏం చేయలేము పెట్టిన దానికైతే. ఇక్కడ ఇంకా మంచిగా దండలు మార్చుకున్న తర్వాత రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నారనమాట. ఈ రింగ్స్తో పాటు కొన్ని ఫొటోస్ అలా వీడియోస్ తీసిన తర్వాత మా ఇంట్లో లవ్ సింబల్ది ఒక టెడ్డి బేరు బట్టలు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి వాళ్ళకి కనిపించిందంట. దాన్ని అయితే తెలియకుండా తువాలలో చుట్టుకొచ్చి మరి పుష్పకి అయితే ప్రపోజ్ చేశాడు. తను ఒకటే సిగ్గుపడుతుంది అది చేస్తుంటే మాత్రము. ఇక ఇలా కేక్ అయితే ఒకటైతే తీసుకొచ్చారనమాట 5 kgs అలా. అయితే యాక్చువల్గా అయితే దాన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు, కాకపోతే అది బ్యాక్ సైడ్ తీస్తున్నారనమాట. ఫ్రంట్ యాక్చువల్గా ఇటు సైడ్ ఉంది. తర్వాత మా ఆయన చూసి దాన్ని అయితే మొత్తం చేంజ్ చేయడానికి అయితే వచ్చేసారు. ఇక ఫైనల్గా అయితే మంచిగా కేక్ కట్ చేసేమైతే అయిపోయింది. ఇలా కేక్ ఉన్నప్పుడు అయితే అస్సలు తినాలనిపించదు, లేనప్పుడు అయితే ఇంత డబ్బులైనా పెట్టి కొనుక్కోవాలనిపిస్తుంది. ఇక ఫైనల్గా కేక్ కట్ చేసేసి ఇంక అందరం తినేసిన తర్వాత ఇక అమ్మాయికి అయితే డ్యాన్స్ బాగా వేస్తుంది అనమాట. అందుకని డీజే బాక్స్లో అయితే తీసుకొచ్చి పెట్టాము. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇలా డ్యాన్స్ అయితే వేస్తుంది అనమాట. తినైతే బాగానే వేస్తుంది. తిని స్టార్ట్ చేసేసిందని ఇక అబ్బాయిని కూడా వేయమనేసి స్టేజ్ అయితే ఎక్కించారు. ఆయనతో పాపము ఇక ఫస్ట్ టైం ఏమో ఒకటే సిగ్గుపడుతున్నారు అందరి ముందర స్టేజ్ పైన అయితే వేయడానికి. తనకైతే ఏమనిపించట్లేదు కదా, తనకి డ్యాన్స్ వచ్చు కాబట్టి ఇక వేస్తున్నది. లాస్ట్లో ఫైనల్గా అయితే ఇక ఒక స్టెప్ అయితే వేసాడనమాట. అందరూ ఫుల్ హ్యాపీ. ఇలా ఎంగేజ్మెంట్ అయితే జరిగిందనమాట. ఇక ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇవే. తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పెళ్లి వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోస్ ఉంటాయి కదా, అవి ముందు వీడియోలలో అయితే షార్ట్స్లలో పెడుతున్నాను. ఇంకా లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను. ఇక వీడియో అయితే సబ్స్క్రైబ్, బాయ్.